విశాఖ తూర్పు తీరంలో మత్స్యకారుల జీవన పోరాటం అగమ్యగోచరంగా మారింది. సముద్రంలో వేట సీజన్ ప్రారంభమై 3 నెలలు గడిచిపోయింది. కానీ వేటలో వలలకు ఆశించిన రీతిలో మత్స్య సంపద మాత్రం చిక్కడం లేదు. ఇటీవల వర్షాల కారణంగా చేపల వేటకు బ్రేక్ పడింది. వేటకు వెళ్తే లక్షల్లో ఖర్చవుతోంది. ఒడ్డుకు తిరిగి వస్తే కనీసం పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మొత్తం 643 బోట్లు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 150 బోట్లు మాత్రమే నామమాత్రంగా వేటకు వెళుతున్నాయంటే పరిస్థితి ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సుమారు 80% పైగా మరబోట్లు ఒడ్డుకే పరిమితమవ్వడంతో అప్రకటిత వేట విరామాన్ని పాటిస్తున్నాయనే చెప్పాలి. ఉపాధి లేక ఎందరో మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసపోతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వేట నిషేధం ముగిసినప్పుడు జూన్ 15న మత్స్యకారులు ఎన్నో ఆశలతో సముద్రంలోకి అడుగుపెట్టారు. కానీ ఆగస్టు నుంచి పరిస్థితి తలకిందులయ్యింది. చేపల లభ్యత క్రమంగా తగ్గుతూ వచ్చి సెప్టెంబర్ నాటికి పూర్తిగా పడిపోయింది. దీంతో వేట గిట్టుబాటు కాక యజమానులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. 15 రోజుల వేటకు సుమారు 3.5 లక్షలు ఖర్చవుతుంటే కనీస ఆదాయం రాకపోవడంతో బోట్లను హార్బర్లోనే నిలిపివేయడమే శ్రేయస్కరమని భావిస్తున్నారు. కాగా ప్రస్తుత సీజన్లో సుమారు 40% మేర వ్యాపారం తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. ట్యూనా చేపల వేటది అదే కదా అన్న రీతిలో ఉంది. ట్యూనా చేపల కోసం 70 నుంచి 100 వరకు బోట్లు వెళ్లినా ఆశించిన ఫలితం దక్కడం లేదు. నాణ్యమైన గ్రేడ్ 1 ట్యూనా చేపలు దొరికినా 48 గంటల్లోపు ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాలు విశాఖ హార్బర్ లో లేవు. జిల్లాలో 32 మత్స్యకార గ్రామాలలో సుమారు 1.5 లక్షల జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు వేట సంక్షోభంలో కూరుకుపోవడంతో వేలాది కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మత్స్య సంపద తగ్గడానికి ప్రధాన కారణం సముద్ర వాతావరణంలో వస్తున్న మార్పులేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మత్స్య పరిశ్రమ తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మెరైన్ ఎక్స్పోర్ట్స్ మీద ఈ ప్రభావం ఉంది. ఎందుకంటే క్లైమాటిక్ కండిషన్స్ ఒక కారణం అయితే డీజిల్ రేట్లు విపరీతంగా పెరిగిపోవటం వల్ల విదేశీ మార్కెట్లోని బ్యారెల్ రేటు తగ్గినా కూడా పెట్రోలియం ఉత్పత్తుల బ్యారెల్ రేటు తగ్గినా కూడా ఇక్కడ భారతదేశంలోని డీజిల్ రేట్లని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించట్లేదు. హోంమంత్రి అనిత గారు ఉన్నటువంటి నక్కపల్లిలోని ఆమె పాయకరపేట నియోజకవర్గంలోని పక్కన ఉన్నటువంటి మరి పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతంలోని డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ 2 నియోజకవర్గాల్లోని మత్స్యకారులు రోడ్డు ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి బికాస్ ఆఫ్ పొల్యూషన్. సముద్రంలోని విపరీతమైన ఫార్మా వ్యర్థాలను కలపడం వల్ల మత్స్య ఉత్పత్తి పూర్తిగా నాశనం అయిపోయి మత్స్యకారులకి మనుగడ లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వము పూర్తిగా దీనిపైన దృష్టి సాధించి ఇప్పుడు చూస్తే ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల తాలూకు వ్యర్థాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కంపెనీల ద్వారా సముద్రంలోకి పైప్ లైన్ ద్వారా డంప్ చేస్తా ఉన్నారు. ఇంకెక్కడ చేపలు కానీ రొయ్యలు కానీ దొరుకుతాయి? ఇప్పుడు అవి లేకే కదా ఇక్కడ ఉత్పత్తులు లేకే వలసలు వెళ్తున్నాయి. వలసలు తగ్గించడానికి హార్బర్లు కడితే సముద్రంలో చేపలు ఉండాలి కదా. హార్బర్లు కట్టడం వలన బోట్లు కొనుక్కుంటారు, వేటకు వెళ్తారు. కానీ సముద్రంలో చేపలు లేకుండా ఏం చేస్తారు? మళ్ళీ మనుగడ అసాధ్యమే. మళ్ళీ వలసలు వెళ్లే బతుకులే అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు ఈ విధంగా కూడా ఆలోచించాలి. మత్స్యకారుల మనుగడికి హార్బర్లతో పాటు మనము ఫార్మా వ్యర్థాలను కావచ్చు, ఈ మెరైన్ పొల్యూషన్ అరికట్టడం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే పూర్తిగా విఫలం అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కడో గుజరాత్ లోని ఎక్కడో కూడా ఇటువంటివి జరగవు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే భారతదేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డంపింగ్ యార్డ్ లా తయారైపోయింది సముద్రం అనేది.